హాయ్ అండి. కాకరకాయ ఫ్రైని ఇలా చేయండి, చేదుగా ఉండదు అండ్ అలాగే కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ముందుగా కాకరకాయని ఇలా రౌండ్ గా కట్ చేసుకొని అందులో సాల్ట్, పసుపు వేసుకొని స్క్వీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వేయించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు అలాగే సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆనియన్స్ అండ్ అలాగే పల్లీలు కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్క్వీజ్ చేసుకున్న కాకరకాయ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోవాలి. ఈ కాకరకాయలను యాడ్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటను సిమ్ లో పెట్టుకొని ఈ కాకరకాయలన్నీ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్పైసీనెస్ కి తగినంత కారం ని యాడ్ చేసుకోవాలి. కారం ని యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా పప్పుల పొడిని యాడ్ చేసుకోవాలి. పప్పుల పొడి అంటే ఎండుమిర్చి, పప్పులు, వెల్లుల్లి వీటన్నింటిని పొడిలాగా చేసుకొని ఆ పప్పుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ పప్పుల పొడిని ఏ ఫ్రైలోకైనా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, చేదులేని కాకరకాయ ఫ్రై రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.